హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇరాన్కు ఆ పేరు ఎలా వచ్చింది? ఇరాన్లో ప్రజలు తిరగబడ్డానికి గల కారణం ఏంటి? ఇంకా ఇరాన్కి ముందున్నటువంటి ఆ పేరేంటి అనే అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 1935 వరకు కూడా ఇరాన్ని పర్షియన్ రాజు పరిపాలించాడు. అసలు పర్షియన్ సామ్రాజ్యం ఎలా ఏర్పడిందంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సైరస్ ద గ్రేట్ అనే ఒక రాజు పర్షియన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సైరస్ అనే రాజు ప్రజల్ని చాలా నీతిగా, ధర్మంగా, నిజాయితీగా పరిపాలించేవాడు. పర్షియన్లు జొరాస్ట్రియన్ అనే మతాన్ని అనుసరించేవారు. ఆ మతం యొక్క సిద్ధాంతం ఏంటంటే ఎంత ధర్మం చేస్తే మనకి అంత ఎక్కువ స్వర్గం లభిస్తుందనేసి ఆ మతం యొక్క సిద్ధాంతం. మన దేశంలో ఉన్న రతన్ టాటా గారు కూడా ఈ జొరాస్ట్రియన్ అనే మతానికి చెందినవారే. క్రీస్తు శకం 651 సంవత్సరంలో జరిగిన ముస్లిం ఖలీఫా యుద్ధం తర్వాత ఈ పర్షియన్లు ఓడిపోవడంతో ముస్లింలు మొట్టమొదటిసారిగా పర్షియాలోకి ప్రవేశించడం జరిగింది. ముస్లింలు నమ్మే ధర్మశాస్త్రంలో ప్రేమ, కరుణ, న్యాయ విధులు నచ్చి చాలామంది పర్షియన్లు ముస్లిం మతాన్ని తీసుకోవడం జరిగింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అది పర్షియన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా కూలద్రోసి ఒక ఇస్లామిక్ సామ్రాజ్యంగా అవతరించింది. అదే నేడు మనం చూస్తున్న ఇరాన్. 1980-88 మధ్య జరిగిన ఇరాన్ ఇరాక్ వార్ తర్వాత ప్రజల మీద బలవంతంగా మతపరమైన నియమాలను అమలు చేయటం మొదలుపెట్టారు. ప్రాచీన పర్షియా మానవతా విలువలను ప్రపంచానికి పరిచయం చేస్తే నేటి ఇరాన్ మతం మత్తులో తన యొక్క అభివృద్ధిని వెనక్కి నెట్టేసుకుంది. నిజంగా ఫ్రెండ్స్, ఏ దేశంలో అయితే ప్రజలు మతం 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 అంటూ మతం మత్తులోనే ఉంటారో ఆ దేశం ఎప్పటికీ అభివృద్ధి సాధించలేదు, ఎప్పటికీ ఎదగదు. ఇరాన్లో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి అదే. ఎంతసేపు వాళ్ళ మతాన్ని ప్రపంచానికి విస్తరింప చేయాలి అనేసి వాళ్ళ అభివృద్ధిని వెనక్కి నెట్టేసుకున్నారు. ఒక అమ్మాయికి ముసుగు వేసుకుంటే కొంచెంగా జుట్టు కనిపించిందని చెప్పి జైల్లో పెట్టి చిత్రహింసలు చేసి చంపేశారు ఆ అమ్మాయిని. అప్పటి నుంచి ఇరాన్లో వ్యతిరేకత అనేది మొదలైంది. ఎలా తిరగబడ్డారంటే ఆ దేశ నాయకుడు ఫోటో ఉన్నటువంటి కరెన్సీ నోటుతో వాళ్ళు సిగరెట్ వెలిగించుకోవడం మొదలెట్టారు. అంతలా తిరగబడ్డారు ఆ దేశం యొక్క యువత, ఎస్పెషల్లీ అమ్మాయిలైతే మరీ దారుణంగా తిరగబడ్డారు ఆ దేశం యొక్క అధిష్టానం మీద. ఆ తిరుగుబాటు కారణమే నేడు మనం చూస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం. ఇది ఫ్రెండ్స్ ఇరాన్ యొక్క చరిత్ర. మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు వెంటనే నేను వీడియో తీసి పెడతాను. ఓకే, మరి ఉంటాను. బాయ్, సీ యూ.